అది బేటీ బచావో బేటీ పడావో కానీ, స్వచ్ఛ భారత్ కార్యక్రమం కానీ, లేకపోతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించినటువంటి చాలా పెద్ద కార్యక్రమం. ఈ దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాలకు సంబంధించినటువంటి ఆడబిడ్డలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈరోజు ఈ సమాజం గురించి ఆలోచన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఈ దేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈరోజు అత్యధికమైనటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రపంచంలో ఎక్కడున్నాయంటే ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలను నిర్మాణం చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తున్నాం. మెటర్నిటీ లీవ్స్, ప్రసూతి సెలవులు ఈరోజు 26 వారాలు, 26 వారాలకు పొడిగించినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి. ఈ రకంగా అనేక ఒక్కటి కాదు, ఇంతకుముందు పెద్దలు నాకు ముందు మాట్లాడినటువంటి వాళ్ళు స్టార్టప్ కంపెనీస్, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత స్టార్టప్ కంపెనీస్ అత్యధికమైనటువంటి సంఖ్యలో ఆడబిడ్డలు ఈరోజు స్టార్టప్ కంపెనీలు పెడతా ఉన్నారు. అంతేకాదు ఈరోజు మనము ఐటీ చూస్తే హైదరాబాద్లోనే మన ఐటీకి వెళ్తే మెజారిటీ ఐటీ ప్రొఫెషనల్స్ ఎవరంటే ఈరోజు ఆడబిడ్డలు. నెలకు 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు కూడా జీతం పొందుతూ ఈరోజు ఐటీ రంగంలో రాణిస్తున్నటువంటి ఆడబిడ్డలు ఎవరంటే ఈరోజు మన హైదరాబాద్లో మనకు కనిపిస్తారు ఐటీ. కాబట్టి ఈ రంగం ఆ రంగం కాదు, ఏ రంగంలో తీసుకున్నా కూడా మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకే మనకు తెలుసు నరేంద్ర మోడీ గారు ఇంతకుముందు చాలా మంది చెప్పారు, చాలా సంవత్సరాల నుంచి రాజ్యాంగం రూపకల్పన చేసినప్పుడే చర్చ వచ్చింది మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ ఉండాలని. కానీ అనేక కారణాల కారణంగా రాజ్యాంగంలో రూపకల్పన చేయలేకపోయారు. ఆ తర్వాత అనేక సార్లు చర్చ జరిగింది, పార్లమెంట్లో చర్చ జరిగింది, శాసనసభలలో చర్చ జరిగింది, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా ఇంట్రడ్యూస్ చేశారు. పేరుకు మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు తప్ప ఆ బిల్లును ఎక్కడ కూడా పాస్ చేయలేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఢిల్లీలో నూతన పార్లమెంట్ భవన నిర్మాణం చేయడం జరిగింది. నూతన పార్లమెంట్ భవన్ నిర్మాణం చేసిన తర్వాత ఆ న్యూ పార్లమెంట్ హౌస్లో మొట్టమొదటి చట్టం ఏదంటే మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చేటువంటి చట్టం. మన తెలంగాణలో కూడా 40 సీట్లు, 40 మంది ఎమ్మెల్యేలు ఈరోజు మన తెలంగాణలో కూడా వాళ్ళకి వస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం. పార్లమెంటులో కూడా మరి మీకు అందరికీ తెలుసు, మరి 200 మంది పార్లమెంట్ సభ్యులు మహిళలు వస్తారు. ఈరోజు దేశంలో మహిళా రిజర్వేషన్ రాకముందే ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో అత్యధికమైనటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు మొదటిసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు అత్యధికమైనటువంటి ఎంపీలు కానీ, అత్యధికమైనటువంటి ఎమ్మెల్యేలు కానీ, అత్యధికమైనటువంటి రాజ్యసభ సభ్యులు కానీ ఏ పార్టీలో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి జిల్లా పరిషత్ చైర్మన్లు మహిళలు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మేయర్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మున్సిపల్ చైర్మన్స్ భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. అత్యధికమైనటువంటి మహిళా ఎమ్మెల్యేలు ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కాబట్టి మనకు రిజర్వేషన్ రాకముందే ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని రంగాలలో ప్రోత్సహిస్తుంది. తప్పకుండా తెలంగాణలో కూడా రానున్న రోజుల్లో మహిళలు కీలక పాత్ర పోషించాలి. దురదృష్టం ఏంటంటే 2014లో మనకు తెలంగాణ వచ్చింది. 2014 నుంచి 2019 5 సంవత్సరాల పాటు మన తొలి తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మహిళా మంత్రి లేకుండా ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు పరిపాలన చేసింది.